మార్చి 29, 2023న డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ రెండు దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. అజర్బైజాన్ అదేవిధంగా తజికిస్తాన్లను మలేరియా రహిత దేశాలుగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగింది. ఎప్పుడంటే మార్చి 29న 2023 ఇయర్లో. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని $1 ట్రిలియన్ పర్యాటక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకు 2047 నాటికి భారత ప్రభుత్వం ఏదైతే పర్యాటక రంగం ఉందో దీనిని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2047 వరకల్లా ఓకేనా పర్యాటక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. నెక్స్ట్ వన్, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు గోల్డెన్ లైసెన్స్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? సో మనకు ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఆకర్షించేందుకు గోల్డెన్ లైసెన్స్ కార్యక్రమాన్ని బహ్రెయిన్ అయితే ప్రారంభించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, గోల్డెన్ లైసెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం బహ్రెయిన్. నెక్స్ట్ వన్, సౌరశక్తితో నడిచే పర్యాటక పడవైన సూర్యాంశు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్గా టీఎస్పీసీ రీసెంట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సౌరశక్తితో నడిచే పర్యాటక పడవైన సూర్యాంశును కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. రీసెంట్ టీఎస్పీసీ ఎగ్జామ్లో అడిగారు ఇదే బిట్ ఓకేనా. సూర్యాంశును కేరళలో ప్రారంభించడం జరిగింది. ఇది సౌరశక్తితో నడిచే పడవ ఓకేనా. నెక్స్ట్ వన్, మొదటి డిజిటల్ రేడియో స్టేషన్ అయిన రేడియో సంగ్వారీను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో మనకు మొదటి డిజిటల్ రేడియో స్టేషన్ను ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు ఓకేనా. దాని పేరేంటి మరి? రేడియో సంగ్వారీ ఓకేనా. డిజిటల్ రేడియో స్టేషన్ ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు, దాని పేరు రేడియో సంగ్వారీ. ఇంపార్టెంట్, నాటో కూటమిలో 31వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? ఇంపార్టెంట్ బిట్, ఫిన్లాండ్ ఓకేనా. నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. నెక్స్ట్ వన్, మొత్తం పర్యావరణ పనితీరులో ఏ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది? సో మనకు పర్యావరణ పనితీరు సూచికలో దేశంలో చూసుకున్నట్టయితే తెలంగాణ మొదటి స్థానం నిలిచింది. పర్యావరణ పనితీరు సూచికలో ఓకేనా తెలంగాణ అగ్రస్థానం నిలిచింది. నెక్స్ట్ వన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే ఉందో WMO కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్లా ఆల్ మౌండోస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? సో మనకు WMO ఏదైతే ఉందో ప్రపంచ వాతావరణ సంస్థకు కొత్త అధ్యక్షుడిగా అబ్దుల్లా ఆల్ మౌండోస్ ఎన్నికైతే ఇతను UAE దేశానికి చెందిన పర్సన్ ఓకేనా. UAE దేశానికి చెందిన అబ్దుల్లా ఆల్ మౌండోస్ దీనికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రపంచ వాతావరణ సంస్థ WMOకు కొత్త అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళం కోప్ ఇండియా యుద్ధ శిక్షణ వ్యాయామాన్ని ఏ దేశంతో నిర్వహించింది? సో భారత వైమానిక దళం ఏదో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో కోప్ ఇండియా యుద్ధ శిక్షణ వ్యాయామాన్ని అమెరికాతో కలిసి నిర్వహించడం జరిగింది. USA కలిసి కోప్ ఇండియా అనే మనకు ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉందో దాన్ని నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మిర్చా రైస్కు GI ట్యాగ్ మంజూరు చేయడం జరిగింది? ఇది కూడా ప్రీవియస్ బిట్ రీసెంట్గా అడగడం జరిగింది. సో మిర్చా రైస్ అనేది బీహార్ స్టేట్కి చెందిన రైస్ అనమాట. దీనికి GI ట్యాగ్ రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ బిట్ ఓకేనా. బీహార్కు చెందిన మిర్చా రైస్కు GI ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ వన్, భవనాలపై వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్ రూఫ్ విధానాన్ని ఏ రాష్ట్రం అమలు చేసింది? తెలంగాణ. సో మనకు తెలంగాణలో కూల్ రూఫ్ విధానాన్ని అయితే BRS గవర్నమెంట్ ఉన్నప్పుడైతే తీసుకురావడం జరిగింది ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పోలాండ్ యొక్క అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ వైట్ ఈగల్ను ఆ దేశ అధ్యక్షుడి నుంచి ఎవరు అందుకున్నారు? సో ఏ దేశ అధ్యక్షునికి ఇవ్వడం జరిగిందని అడుగుతున్నారు. ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు అందుకోవడం జరిగింది, జెలెన్స్కీ ఓకేనా. పోలాండ్ యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ వైట్ ఈగల్ను ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, సౌరశక్తితో పనిచేసే క్లాత్ బ్యాగ్ ATM ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, సోలార్తో పనిచేసే క్లాత్ బ్యాగ్ ATM అనేది హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. క్లాత్ బ్యాగ్ ATM మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేసింది? సో మనకు ఈశాన్య రాష్ట్రాలలో దీన్ని
తీసుకురావడం జరిగింది వైబ్రెంట్ విలేజెస్ అనే ప్రోగ్రామ్ని. సో కార్యక్రమాన్ని దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే అమలు చేసింది. ఓకేనా, జస్ట్ క్విక్ రీజన్ లాగానే నేను చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పైన ఆర్బీఐ ఎంత జరిమానా విధించింది? సో 2.2 crores ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో రూల్స్ ఉల్లంఘించినందుకు గాను ఆర్బీఐ 2.2 కోట్ల జరిమానాను విధించింది. ఓకేనా, నెక్స్ట్ వన్, వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల G20 సమావేశం ఏ నగరంలో జరిగింది? సో వ్యవసాయ శాస్త్రవేత్తలకు సంబంధించిన సమావేశం G20 సమావేశం వారణాసి వేదికగా జరిగింది. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2023 సంవత్సరానికి ఎవరికి లభించింది? అప్పాసాహెబ్ ధర్మాధికారికి అయితే ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఇస్తుంది. సో 2023 సంవత్సరానికి అప్పాసాహెబ్ ధర్మాధికారికి అయితే ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ వన్, పాడి రైతులను బలోపేతం చేసేందుకు సంజీవని పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఇది. ఇది కూడా రీసెంట్ ఎగ్జామ్లో అడిగారు. పాడి రైతులను బలోపేతం చేసేందుకు సంజీవని పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, సంజీవని పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీని కొరకు పాడి రైతులను బలోపేతం చేసేందుకు. నెక్స్ట్ వన్, అన్ని గృహాలకు 100 యూనిట్ల విద్యుత్ ఏదైతే ఉందో కరెంట్ ఉందో ఫ్రీగా మాఫీ చేసిన రాష్ట్రం ఏది? అంటే మనకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్ రాష్ట్రం 100 యూనిట్ల లోపు అన్ని ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాటికి ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది రాజస్థాన్. నెక్స్ట్ వన్, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-1ని ఏ రాష్ట్రంలో విజయవంతంగా ప్రయోగించారు? సో ఒడిశా నుంచి అయితే ఈ బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-1ను ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. నెక్స్ట్ వన్, ఇండియా EU గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్ని ఏ నగరం నిర్వహించింది? ఇండియా EU గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్ అనేది షిల్లాంగ్ నగరం అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ టీఎస్పీసీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇటీవల ఎక్కడ ముగిశాయి? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 సంవత్సరానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరిగాయి. ఓకేనా, 2023 ఇయర్కి సంబంధించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ హోదాను మంజూరు చేసింది? చాలా ఇంపార్టెంట్ బిట్. ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఓబీసీ హోదాను మధ్యప్రదేశ్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, నేషనల్ ఫుడ్ కాంక్లేవ్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? సో నేషనల్ ఫుడ్ కాంక్లేవ్ అనేది హైదరాబాద్లో నిర్వహించారు. నెక్స్ట్ వన్, నది లోపల నడిచే భారతదేశపు మొట్టమొదటి మెట్రో రైలు ఏ నగరంలో ప్రారంభించడం జరిగింది? అండర్ వాటర్ మెట్రో అంటాం కదా, అండర్ వాటర్ మెట్రోను మొదటిసారిగా కోల్కతా నగరంలో హుగ్లీ నదిలో ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తొలి గ్లోబల్ బౌద్ధ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? సో తొలిసారిగా గ్లోబల్ బౌద్ధ సమావేశాన్ని అయితే నిర్వహించారు, అది భారతదేశం వేదికగానే నిర్వహించడం జరిగింది. గ్లోబల్ బౌద్ధ సమావేశం తొలిసారిగా నిర్వహించారు. ఓకేనా, నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ నగరంలో ప్రాజెక్ట్ కుబేర్ని ప్రారంభించింది? ప్రాజెక్ట్ కుబేర్ని బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థ ప్రారంభించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ? బెంగళూరులో. దేనిని? ప్రాజెక్ట్ కుబేర్ని. నెక్స్ట్ వన్, యుఎన్ భద్రతా మండలిలో ఎన్ని కొత్త దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి? 5 సభ్య దేశాలు అయితే శాశ్వత సభ్య దేశాలుగా యుఎన్ భద్రతా మండలిలో ఎంపికోవడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.